అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు భారత ప్రభుత్వం ఇస్రో షార్ సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు భారత ప్రభుత్వం ఇస్రో షార్ సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఆడిటోరియంలో అంతరిక్ష దినోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం షార్లోని మిషన్ కంట్రోల్ హెల్త్ సెంటర్తో పాటు రాకెట్ ప్రయోగ వేదికలను, స్పేస్ మ్యూజియాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు, ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, we try to dig the, we try to inculcate that scientific temperament in them. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగింది. సగటు భారతీయుడిలో, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు, ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే, వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ, వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర, మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా, ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని, ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ అరౌండ్ 150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti unsung heroes, they are there. మన ముందున్న వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు I would like to convey my heartfelt regards to unsung heroes who are there. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ, భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే, ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు, ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలోనే తెలుసు. కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి.